సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నవ్వకపోతే హెడ్ షెఫ్ నేను, రేషన్ మేనేజర్ గౌరవ్, కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు కావాలో మేము అడుగుతాం. అసలు ఈ తొక్కలో మీటింగ్ ఏంటి ఇక్కడ? 10 మంది గొట్టంగా వేసుకుని ఇది ఏమైనా పెదరాడి జమానా అనుకున్నావా? జడ్జిమెంట్లు పాస్ చేయడానికి నేను, సంజన గారు, గౌరవ్, రాము వద్దరా, ఓకే, సాయి, నిఖిల్ పెట్టుకోండి. నిఖిల్ 5 చేస్తాం. ఏంటి కుకింగ్ దాంట్లోనా? నన్ను నేను లేను. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. దాంట్లో లేను. రేషన్ మేనేజర్ గౌరవ్. మీరే తింటారా చేసుకోండి అందరికా, మీరే తింటారా చేసుకోండి అందరికా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది కాబోయే కెప్టెన్ అంటే చెప్తాను అని. ఇది చెప్తే నిజంగానే ఓట్లేరు నీ కెప్టెన్సీ. అంటే పన్నీర్ కూడా తెప్పిస్తా దివ్య నీకు. 4 జాలైనా మేము అంటున్నాం కదా, మేము చెయ్యి తిరిగిన వంటల్లో. కాదు డిష్ వాషింగ్ వచ్చేసి కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్. సారీ కరెక్టే, మర్చిపోయాను. కరివేపాకు కర్రీ వస్తుంది. బాత్రూమ్, నో బాత్రూమ్, వై బాత్రూమ్, ఆల్వేస్ బాత్రూమ్, బాత్రూమ్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. గుడ్డ నాట్ కట్టింగ్, తర్వాత స్మెల్లింగ్, స్లీపింగ్. వాట్ ఈస్ దిస్? ఐ వాంట్ వన్ వీక్ గోయింగ్. తెలుగులో చెప్ప. కత్తిసి కెప్టెన్ అయ్యిందా? మరి ఎందుకురా నీకు? కాదు కనీసం కలలు కానీ స్వాతంత్రం కూడా లేదు. చెప్తా. చూసారా ఫ్రెండ్స్, లైవ్ లోనే పిచ్చి పిచ్చి చేస్తున్నా పిచ్చి స్టార్. ఇలాగే చెప్పావంటే గౌరవ్, వాట్ ఎవర్ కి అది కాదు, మాట అందరికి నాకు అర్థం కాలే. పోయిందా పరువు? ఇంకా పోలేదు. ఎందుకన్నా గాలి తీస్తావు? ఒక పని చేయండి, లేకపోతే మీరు ఫ్రెష్ అప్ అయి రండి, నేను ఆ లోపల తిప్పుతూ ఉంటా. ఎలివేషన్ ప్రశ్న పైపో తర్వాత ఎలా కూర్చోవాలి. ఇప్పుడే కాదు అది అది కుక్కాలి. ఏంట్రా మీరు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. ఏమన్నది వేసేయమంటావా? నిన్నేమంటావా? తమ్ముడు వచ్చే తమ్ముడు అద్దె కోసి మధ్యలో ముక్కలు తీసి ముక్కలు చేసేసి ఆవిడ ముక్కలు వాళ్ళకి పనిచేసి. ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. మధ్యలో ఈ పీస్, దానిపైన ఇంకో పీస్, దానిపైన ఇంకో పీస్, 3 layers. అరే నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఎలా కట్ చేశారు? నేనే కట్ చేసిన. మా హౌస్ లో ఫస్ట్ టైం సాయిది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇదిగోండి, ఇది నేనే రాశా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. మీకు బర్త్డే పార్టీలకి, న్యూ ఇయర్ పార్టీలకి కేక్లు కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. చిటిపొట్టి అడుగుల చిన్నారి మా సాయి బర్త్డే సందర్భంగా పెద్దన్న బర్నీ గారు, పెద్ద ప్రైమ్ మినిస్టర్, సీఎం పెట్రాప్ బెజ్జాఫాగా అండ్ దివ్య అండ్ ఇమాన్యుయల్ తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. I wish you many happy returns of the day. Many more birthdays to celebrate, and God bless you with health, wealth, prosperity, security and longevity. And yeah, I've been hearing a lot about you. బెస్ట్ ఫ్రెండ్స్ కి ఫస్ట్ ముక్క. నీ ఇష్టం, వదిలేసి వెళ్ళిపోతాం బెస్ట్ ఫ్రెండ్స్. కెప్టెన్ నువ్వు ఒక ఫ్రెండ్ కట్రా. ఎందుకో పెద్ద ఇదో చిన్న, మీరు పెద్ద. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హ్యాపీ బర్త్డే. పెట్టా, కొంచెం పెట్టా. ఆశీర్వదించండి మావయ్య. ఏమైంది ఇంతకీ? ఏంటంట? ఏముంది, ఏం హట్ అయిందో తెలియదు కానీ ఎవరి వల్ల అట్లీస్ట్ ఎవరి వల్ల హట్ అయిందో కూడా తెలియాలి కదా. నీ బాధేంటి బామ్మది? ఎవరి వలన అనుకుంటున్నా, నాకు తెలియదు. నేను ఒక గెస్సింగ్, నాకు ఇద్దరి మధ్య ఏదో జరిగింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?
మార్నింగ్ వెళ్ళి ఏం వండుతారని నీ ముందే అడిగాను కదా ఏమో. చెప్పట్లేదు ఎవరన్నా నేను ఫీల్ అయ్యానని కూడా చెప్పట్లేదు. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నీకు డౌట్ ఉన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి నువ్వు సెట్ చేసేసి ముందు తినేమను. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా, నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నాకు అర్థం కావట్లేదు, నిజంగా చెప్తున్నా. వాడు నాకు లాజిక్ చెప్పాడు కానీ నాకు అది కరెక్టే అనిపించింది, అందుకే నీతో మాట్లాడదాం. చెప్పు. ఇప్పుడు పప్పులో ఉప్పు తగ్గిందంటే ఉప్పు వేసుకోండి అని ఇస్తున్నాం, అదే షుగర్ తగ్గిందంటే టీలో ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నాం కదా, సాయికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదా. నువ్వు ముందు ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పవా నాకు? నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. సాయి ఇవ్వలేదా? సాయి నువ్వు ఎవరిని పట్టుకొని వచ్చి నీ పరువు తీపించుకుంటున్నావు. వాడు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళేసి ఏమంటున్నాడో తెలుసా? కిచెన్ కి సంబంధించింది, అయ్యో వద్దు తనుజ తిడుతుందంటే నేను సెట్ చేస్తాను. పాడు 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 పాడు. ఇదేంటి గొడవలతో తగువై నువ్వు నీ వాటర్ ప్యాకెట్ మొహం ఆపుతావా? అయినా అసలు మీకు నాకు ఈక్వాలిటీ లేదు, ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకోండి. మరి నవ్వుతున్నావేంటి సిగ్గు లేకుండా? నువ్వు జుట్టాల సైడ్ పాయ తీసుకుని వేసుకుంటే ఏదో వైబ్రేషన్స్ వస్తున్నాయి. దిస్ పాయ నాట్ పాయ, ఎల్లిపాయ. అతని బుగ్గలు చూడు మైసూర్ బోండాల్లాగా ఎంత బాగున్నాయో. ఇవా కాదు మాడిపోయింది బాగుండాలా? ఇంతమంది అబ్బాయిలు ఉన్నా నీ గురించే పొగుడుతున్నారంటే అర్థం చేసుకోవే. ఆ మాత్రం ఫీలింగ్స్ లేవా నీకు? నువ్వు రావే మనతరం కలుగుతా. నా కండలు బాగున్నాయండి. అవి కండల్లాగే లేవు, ఎండిపోయిన మండల్లాగా ఉన్నాయి. నో మోర్ డిస్కషన్. మా ముగ్గురు మధ్య డిస్కషన్స్ లో నువ్వు ఉండకూడదు రేషన్ మేనేజర్. ఓపెన్ చేయైతే మాధురి గారు మనం మన టీం కదా, అక్కడికి వెళ్ళిపోయారండి. అర్థం కావట్లా. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగాడు వీడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.